న్యూ టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకొని 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఫిజికల్ సైన్స్ టీచర్లకు ఉపయోగపడే విధంగా క్రియా కెమిస్ట్రీ కిట్ రూపొందించడం జరిగింది. ఈ కెమిస్ట్రీ కిట్లో 25 రకాల రసాయనాలు అలాగే 24 రకాల పరికరాలు ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండే రసాయన శాస్త్రానికి సంబంధించి సుమారుగా 25 ప్రయోగాలు చేయొచ్చు. ఇందులో 6th క్లాస్కి సంబంధించి ప్రోటీన్ టెస్ట్, స్టార్చ్ టెస్ట్, ఫ్యాట్ టెస్ట్, అలాగే 7th క్లాస్కి సంబంధించి కెమికల్ చేంజ్, ఫిజికల్ చేంజ్, అలాగే ఫిల్టరేషన్ ప్రయోగాలను ఈ కెమికల్స్ను ఉపయోగించి సులువుగా చేయొచ్చు. వీటిలో సుమారుగా డైల్యూట్ యాసిడ్స్ అలాగే యాక్వియస్ సొల్యూషన్స్, సాల్ట్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి కొన్ని ప్రయోగాలు ఎలా చేయాలో మీకు ఇప్పుడు చెప్తాను నేను. దీంట్లో 4 టెస్ట్ ట్యూబ్లను, ఒక మెజరింగ్ జార్, బీకర్, అలాగే రెడ్ లిట్మస్, బ్లూ లిట్మస్ పేపర్స్, pH పేపర్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్, మెగ్నీషియం రిబ్బన్. ఈ మెగ్నీషియం రిబ్బన్ సుమారుగా ఒక 10 years వరకు ఫిజికల్ సైన్స్ టీచర్స్ ఉపయోగించుకోవచ్చు ఎక్స్పెరిమెంట్ చేయడానికి. అలాగే కార్బన్ డైఆక్సైడ్ రిలీజింగ్ టెస్ట్ చేయడానికి ఒక బిగ్ టెస్ట్ ట్యూబ్ విత్ సింగిల్ నాజ్ రబ్బర్ కార్క్ డెలివరీ ట్యూబ్ను సెట్ చేసి ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి కెమికల్ రియాక్షన్స్లో కార్బన్ డైఆక్సైడ్ టెస్ట్ మనం చేయొచ్చు ఈజీగా. అలాగే ఒక స్పిరిట్ ల్యాంప్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో పొటాషియం ఐడైడ్ మీకు యాక్వియస్ స్టేట్లో ఇవ్వడం జరిగింది. పొటాషియం ఐడైడ్, లెడ్ నైట్రేట్ను ఉపయోగించి డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, ప్రెసిపిటేషన్ రియాక్షన్ 10th క్లాస్ కెమిస్ట్రీ పార్ట్కి సంబంధించి చేయడం కోసం ఈ 2 ఇవ్వడం జరిగింది. అలాగే ప్రతి డైల్యూట్ సొల్యూషన్స్ అలాగే యాసిడ్స్ కూడా మీకు డ్రాపర్ క్యాప్తో కలిగిన బాటిల్స్ ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా అవుటర్ క్యాప్ రిమూవ్ చేసిన తర్వాత ఇందులో ఉండే డ్రాపర్ క్యాప్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా టెస్ట్ ట్యూబ్లో వాడచ్చు. అలాగే సేఫ్టీ మెజర్స్ని దృష్టిలో పెట్టుకొని సైన్స్ టీచర్స్ క్లాస్ రూమ్లో ప్రయోగాలు చేసేటప్పుడు తప్పనిసరిగా గ్లోవ్స్ ధరించాలని చెప్పడం కోసం ఒక 1 pair ఆఫ్ గ్లోవ్స్ ఆల్సో గివెన్ టు యూ. 50 ఇగ్నిషన్ ట్యూబ్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ యొక్క ఒక మెటీరియల్ యొక్క బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్ని ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే 7th క్లాస్కి సంబంధించి ఫిల్టరేషన్ ఎక్స్పెరిమెంట్ చెప్పడం కోసం ఫిల్టర్ పేపర్స్ ఇవ్వడం జరిగింది. కండక్షన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ త్రూ ఎలక్ట్రోలైట్ ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం 4 volts టార్చ్ బల్బ్ ఇవ్వడం జరిగింది. అలాగే డబుల్ హోల్డ్ కార్క్ ఇవ్వడం జరిగింది. దీంట్లో 2 nailsని ఎలక్ట్రోడ్స్ కింద వాడి వీటి ద్వారా వైర్స్ కనెక్ట్ చేసి ఎలక్ట్రోలైట్లో విచ్ ఎలక్ట్రోలైట్ ఈజ్ ద బెస్ట్ ఎలక్ట్రోలైట్ అనే డిఫరెంట్ యాసిడ్స్, బేసిస్ వాడి ఏ ఎలక్ట్రోలైట్ ద్వారా ఎలక్ట్రిసిటీ ఎక్కువ పాస్ అవుతుందని మనం తెలుసుకోవచ్చు. అలాగే యాసిడ్ బేస్కి సంబంధించి డిఫరెంట్ యాసిడ్స్, డిఫరెంట్ బేసెస్ ఇవ్వడం జరిగింది. లిట్మస్ పేపర్లను యూజ్ చేసి వాచ్ గ్లాసులో డిఫరెంట్ యాసిడ్స్, డిఫరెంట్ బేసెస్ వేసి విచ్ ఈజ్ రియాక్టెడ్ టు ద లిట్మస్ పేపర్, విచ్ ఈజ్ రియాక్టెడ్ టు ద రెడ్ లిట్మస్ అండ్ బ్లూ లిట్మస్ అనేది ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఒక బిగ్ బాటిల్లో జింక్ గ్రాన్యూల్స్ ఇవ్వడం జరిగింది. ఈ జింక్ గ్రాన్యూల్స్ను ఉపయోగించి హైడ్రోక్లోరిక్ యాసిడ్ విత్ జింక్ గ్రాన్యూల్స్ గివ్స్ హైడ్రోజన్ గ్యాస్ అనే ఎక్స్పెరిమెంట్ చేయడం కోసం జింక్ గ్రాన్యూల్స్ ఇవ్వడం జరిగింది. సింథటిక్ ఇండికేటర్స్ ఫర్ ద యాసిడ్ బేస్ రియాక్షన్స్, ఫినాప్థలిన్ ఇండికేటర్ అండ్ మెథైల్ ఆరెంజ్ ఇండికేటర్ 2 గ్లాస్ బాటిల్స్ విత్ డ్రాపర్ క్యాప్స్ ఇవ్వడం జరిగింది. వీటిని ఉపయోగించి మనం ప్రయోగాలను ఈజీగా క్లాస్ రూమ్లో చేయొచ్చు. 10th క్లాస్ ఫిజికల్ సైన్స్కి సంబంధించి కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ చాప్టర్కి సంబంధించి ఒక ఎక్స్పెరిమెంట్ ఇప్పుడు మనం చూద్దాము. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకున్నాను. ఇందులో లెడ్ నైట్రేట్ సాలిడ్ తీసుకొని దీన్ని యాక్టివేట్ చేద్దాము. So this is lead nitrate aqueous solution. This is potassium iodide. Lead nitrate react with potassium iodide. I take potassium iodide also in aqueous state. Now react with lead nitrate with potassium iodide. See what happens. So it becomes yellowish. This is an example of precipitation reaction and also double displacement reaction. Lead nitrate react with potassium iodide gives potassium nitrate plus lead iodide. So both elements are replaced by one another. So this is called double displacement reaction. సో ఈ కెమికల్స్ను ఉపయోగించి క్లాస్ రూమ్లో లెసన్ మీరు రియాక్షన్ ఎన్నిసార్లు చెప్పినా గుర్తుండదు, కానీ ఒకసారి ఇలా లెడ్ నైట్రేట్ పొటాషియం ఐడైడ్తో రియాక్ట్ అయితే ఎట్లా ప్రెసిపిటేట్ అవుతుంది, ఎట్లా ప్లేస్లు మార్చుకుంటాయి అనేది మనం చెప్తే పిల్లలకి ఈజీగా ఉంటుందనే ఉద్దేశంతోనే క్రియ రసాయన శాస్త్ర కిట్ని హై స్కూల్ ఉపాధ్యాయులందరికీ ఉపయోగపడే విధంగా తయారు చేసింది. అలాగే మరొక ఎక్స్పెరిమెంట్ చూద్దాము. ఒక మెగ్నీషియం రిబ్బన్ను
టెస్ట్ ట్యూబ్ హోల్డర్లో తీసుకున్నాను. మెగ్నీషియంని ఆక్సిజన్తో రియాక్ట్ అయితే ఏమవుతుంది? సో దిస్ ఈజ్ ద మెగ్నీషియం, దెర్ ఈజ్ ఏ ఆక్సిజన్ అరౌండ్ అస్. బట్ మెగ్నీషియం రిబ్బన్ ఆక్సిజన్తో రియాక్ట్ కావట్లా. మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ కావాలంటే దీనికి వేడి చేయాలి. సో మెగ్నీషియంని ఇప్పుడు వేడి చేస్తున్నా. సో మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయ్యింది. రియాక్ట్ అవ్వడానికి మనం దీనికి వేడినిచ్చాము. సో మెగ్నీషియం ఆక్సైడ్ ఫామ్ అయింది. సో ద ఫార్మ్డ్ మెటీరియల్ ఆఫ్టర్ ది రియాక్షన్ ఈజ్ మెగ్నీషియం ఆక్సైడ్. మెగ్నీషియం ఆక్సిజన్తో రియాక్ట్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఆక్సిడేషన్. మెగ్నీషియం ఆక్సిజన్తో కలిసింది కాబట్టి ఇట్ ఈస్ ఎ కెమికల్ కాంబినేషన్. మెగ్నీషియం బర్న్ అయింది కాబట్టి ఇట్స్ ఏ కంబషన్. సో by using this magnesium ribbon experiment, we can explain easily 3 types of reactions. So combination, combustion and oxidation. Thank you.